to 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. డాక్టర్ మల్లు రవి విజయాన్ని పురస్కరించుకుని కృతజ్ఞత సభలో పాల్గొన్న ఎమ్మెల్యే. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ ఘన విజయం. పెద్దపల్లి 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ఎన్నికల తీర్పు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన వైఎస్ జగన్. ఖచ్చితంగా ఇక్కడి నుంచి లేచి మళ్లీ పోరాటం చేస్తామని ధీమా వ్యక్తం. 50,000 మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. నేనే దేశ్కి నేత అవుతానని, కేంద్రంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీని ఓడిస్తానని ప్రగల్భాలు పలికిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నేడు రాష్ట్రంలో దిక్కు లేకుండా పోయిందని అన్నారు. నాగర్ కర్నూలు ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల లోతు తీసి లోతులో బొంద పెట్టారని, ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కంటికి కూడా కనిపించదని వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డాక్టర్ మల్లు రవి విజయాన్ని పురస్కరించుకుని వనపర్తి రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, పట్టణ కౌన్సిలర్ వెంకటేష్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ సమన్వయకర్త లక్కాకుల సతీష్, ధనలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి నేను 4-5 సార్లు మాట్లాడినా అయినా మీకు మార్పు రావట్లేదు. ఎవరబ్బా సొత్తు వాళ్ళందరూ, ఎవరైతే ఇంటి దొంగలు బయట దొంగలు అందరూ ఇక్కడ రాజీవ్ చౌక్ వచ్చి సమాధానం చెప్పాలి. ఒక్క సీటు కూడా రాలే. ఈయన ప్రధానమంత్రి అవుతాంట, దేశ్కి నేతలంటే ఈయన. అందుకే కర్రు కాచి వాత పెట్టాం. మొన్న ఏమన్నా మిగిలిపోయిన తుక్కు పట్టిన టైర్లు, తుక్కు పట్టిన కారు, దానికి మొత్తం తుక్కు చేస్తే ఇంకా స్క్రాప్ కూడా పనికిరాదు. స్క్రాప్ కొనేటోడు కూడా ఆ కార్లు కొన్నాడు. మొన్న మనకు 86,000 ఓట్లు వచ్చినాయి వాళ్ళకు. ఆ పర్సంటేజ్ ప్రకారం 70 నుంచి 74,000 రావాలి. మన పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 43,000 వచ్చినాయి. ఇంక నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు పీట? వనపర్తిలున్న బీఆర్ఎస్ నేత. ఇంక మనకు బీఆర్ఎస్ పార్టీ అనేది కంటికి కనిపించదు. ఈ మధ్యకాలంలో వనపర్తిలో మొన్న ఒక 4-5 రోజుల కిందట అమ్మ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను అవమానపరిచిన ఈ వనపర్తి నేత వనపర్తి ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీ బాస్, మీ గురువు, మీ జాతిక నేత ఢిల్లీ వెళ్ళి ఫ్యామిలీ తీసుకెళ్లి సోనియా గాంధీ కాళ్ళు మొక్కినప్పుడు ఎక్కడ పోయింది మీరు? మీ అహంకారం, మీ ఆత్మాభిమానం. దాంతో పాటు అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్ గా అమ్మ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను ఒప్పుకున్న మీ కేసీఆర్ గారు మళ్ళీ నువ్వు ఎట్లా మాట్లాడినావు? నీకేం నైతికత ఉంది? ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదో 1,200 చిల్లర వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఉండే. దాంట్లో 280 నుంచి 300 ఎంపీటీసీలు, జేపీటీసీలు, కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలు ఉండే. అయినా కూడా 684 ఓట్లు వచ్చినాయి. నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు. కానీ నాకు అన్నొస్తే ఇన్నొస్తా అని చెప్పుకున్నారు. ఈ రోజు మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో మీరే ఆలోచన చేసుకోవాలి. మీ గురించి ఇంకా రేపటి నుంచి మేము మాట్లాడాం. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయానికి పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచాతోటి స్వీట్ల పంపిణీతో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం నరేష్, గుడా రమేష్ ఆధ్వర్యంలో మార్కెట్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న పథకాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, పెద్దపల్లి 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి గడ్డం వంశీకృష్ణ సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గుడ్ల రమేష్, దుర్గం నరేష్, పారుపల్లి శివరామకృష్ణ, బీరం శ్రీనివాస్, బత్తుల సతీష్, పాషా, రాయబారపు కిరణ్, అలాగే శామ్యుల్, శనిగరపు సాగర్, పానుగంటి లక్ష్మణ్, బత్తుల జమీల్, జావీద్ ఖాన్, ఇషాక్, నగూరి, రాధా, స్రవంతి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క కార్యకర్త కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ రాత్రి అనక పగలనక ఇలా కష్టపడి వంశీబాబును ఇలా ఒక చారిత్రకమైనటువంటి విజయాన్ని అందించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక కార్యకర్తే ఏ పార్టీకైనా ముఖ్యము. కార్యకర్తల అండదండలతోని కార్యకర్తల ఐక్యమత్యంతో ఇలా సమాజాన్ని కదిలించి ఇలా చారిత్రకమైనటువంటి విజయాన్ని కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి మూడో తరమైనటువంటి వాళ్ళ మనవనికి వంశీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీర్పు అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలిచ్చిన తీర్పుని గౌరవిస్తున్నానన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి లేచి మళ్లీ పోరాటం చేస్తామని అన్నారు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా. ఈ 5 సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ. కోవూరు నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి రెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాణసంచాలు కాల్చి కేక్ కట్ చేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్
తెలుగుదేశం పార్టీ మన కోవూరు ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు మంచి మెజార్టీలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా 50,000 మెజార్టీతో ఆమె గెలిచింది. ఈరోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా 2 లక్షల పై చిలుకు ఓట్లతో ఆయన గెలిచిండు. వీళ్ళ గురించి మాట్లాడకు అవకాశం మీకు లేదు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంత మంచితనంగా అంత మంచితనం ఉంటేనే ఆయనకి ఈరోజు ఓటు. కోలుకుంద గ్రామం బూత్ నెంబర్ 60 చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అధిక మెజారిటీతో గెలుపొందారు. కోలుకుంద గ్రామంలోని బీజేపీ కార్యకర్తల సంతోషాలతోటి సంబరాలు వెల్లువిరిశాయి. జై మోడీ అనే నినాదాలతోటి హోరెత్తించారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ నీలం మధు ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా తీర్పుని గౌరవిస్తున్నానని ఇప్పటిలాగే ప్రజల మధ్య ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నాకు ఈ అవకాశం కల్పించిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. నమస్కారం. మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజా తీర్పును శిరస వహిస్తూ ఈ రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇంత పెద్ద ఎత్తు శాతం నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ, కార్యకర్తలకు, నాయకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. రేపు కూడా ఎట్లయితే నీళ్లమోదు ప్రజల మధ్యలో ప్రజలతోటే ఉంటాడు, మమేకమై ఉంటాడని ప్రజలందరూ కూడా, మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి ఇచ్చినందుకు ప్రజా తీర్పును శిరస వహిస్తూ రేపు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను, ప్రజల్ని అందరినీ కాపాడుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు, ఎందుకంటే ప్రజాపాలన నడుస్తుంది, ప్రజాపాలనలో ఉన్న మన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా ప్రతి పేదవాడికి అందేలా చూస్తాము. మీరందరూ కూడా ఎక్కడ, ఎందుకంటే కార్యకర్తలే ఈ రోజు ఇంత దూరం నడిపించారు, నాయకులు కూడా. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ నుంచి ప్రతి ఒక్క ఎన్ఎస్యు కార్యకర్త, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ప్రతి ఒక్క కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ఇంత పెద్ద ఓటు శాతం పెంచినందుకు కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ రోజు ఈ మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా నన్ను నిలిపినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా, సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా గురించి కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకులకు, నా అభిమానులకు, అదేవిధంగా ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోటి దుడుసుతనమే అతని ఓటమి రుచి చూశాడని రెడ్డిపాలెం గ్రామ ప్రజలు ధ్వజమెత్తారు. కోవూరు నియోజకవర్గంలోని వైసీపీ చేసిన అరాచక పాలన, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరుడు పత్తి వెంకట రమణారెడ్డి మాట్లాడిన మాటలకి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారని అన్నారు. ప్రచారాల్లో మాట్లాడిన మాటలు తెలుగుదేశం నాయకులకు, ప్రజలకు పూర్తి వ్యతిరేకం వచ్చిందని, అందుకనే కోవూరు నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని పాణ్యం వెంకీరెడ్డి ప్రెస్ మీట్ లో తెలిపారు. మన కోవూరు ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు మంచి మెజార్టీలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా 50,000 మెజార్టీతో ఆమె గెలిచింది. ఈరోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా 2 లక్షల పై చిలుకు ఓట్లతో ఆయన గెలిచిండు. వీళ్ళ గురించి మాట్లాడకు అవకాశం మీకు లేదు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంత మంచితనంగా అంత మంచితనం ఉంటేనే ఆయనకి ఈరోజు ఓట్లు వేసినారు. మీరు అంత మంచివాళ్ళు అయితే మీకు వేయచ్చు కదా సార్ ఓట్లు. ఎందుకు జనాలు ఆ విధంగా ఎందుకు మాట్లాడినట్టు మీరు? ఎదవలేంది అసలు. అదే మాట నోట్లోంచి వచ్చే మాట ఎట్లా ఉంటుంది? ఎదవలు అంటారు ఎవరన్నా? సరే ఇది తప్పు. మేము కూడా మాట్లాడదలుచుకుంటే చాలా ఉండే మాట్లాడాలంటే. ఏదోలే మేము వచ్చేసినాం, మాకేం అడ్డం లేదు, మాకు అధికారం ఉంది, మేము అధికారం అడ్డం పెట్టుకుని ఏదేదో మాట్లాడేస్తామంటే ఎవడూ నచ్చడో.
సరే మేమంటే సరే గమ్మునుంటాం అనుకో, ప్రజలు కూడా నచ్చరు నిన్ను, నీ బతుకు అయిపోయింది, నువ్వు ఎప్పుడైనా తెలుసుకొని మాట్లాడి సర్పంచ్ గారు గౌరవంగా ఉంటుందని చెప్పుకుంటే చాలా 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 ఉంటాయి మాట్లాడాలంటే. మేము అట్లా నీలాగా అడదొడ్డాలుగా బజారులో పడి మాట్లాడే ఎవరు మాట్లాడలేదు, మేము వాళ్ళం కాదు. పోతే మన ఏప్రిల్ 19వ తేదీ ఆయన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చారు. ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడాలంటే భయా మేము అది చేసినాం ఇది చేసినాం, మా కోట్లు ఏంటి అదేంటి ఇదని మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ ఎదవలు అంటే తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు ఎదవలు. ఈయన 4 మాటలు సార్, మీరు 4 మాటలు శాసనసభ్యులు తెలుగుదేశం మీద సైకిల్ గుర్తు మీద గెలిచినారు. ఆ రోజు తిరిగింది మా ఎమ్ముడే కదా మీరు. ఆ రోజు మేము ఎదవలు అయితే మీరు కూడా అదే కదా సార్. మీరు ఒక స్థాయిలో ఉండేవాళ్ళు, ఒక ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, కోవూరు ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు మాట్లాడుతున్న మాట ఇదేనా అంటే ఎదవలు. వైసీపీ దేవుళ్ళు, టీడీపీలు ఎదవలు సార్. మేము నీకు 2009లో మా ఎమ్మిడి తిరిగి మా కాడ నిలబడి నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఏదో నీ బాధలకు నువ్వు పోయిన దాని గురించి మేమల్లా ఏమన్నా విదేశీ సెంటర్లో నా ఎమ్మిడి బండి మీద ఎక్కి రాజశేఖర రెడ్డిని పంచివాడు తీసి ఇంటికి పంపేయాలను. న్యాయమైనది మీకు ఇది న్యాయంగా ఉందని మాట్లాడడం. మేము చెప్తున్నాం నీకు, ఎప్పుడైనా ప్రజల్ని ప్రజల్లాగానే చూడండి. మీరు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రజాప్రతినిధులు. ఇప్పుడు ఏమైంది, నీ దేవుళ్ళందరూ ఏమైరు నీకు ఈరోజు? ఎందుకు పనికి రాకుండా మీరు అది అర్థం చేసుకోండి సార్. మీరు అధికారం ఉందని చెప్పేసి ఎట్టంటే మాట్లాడకూడదు, ఏది చేయకూడదు. సర్పంచ్ గారు కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడితే చాలా చాలా మంచిది. మేము కూడా మాట్లాడాలంటే ఈరోజు ఇంకా చాలా ఉండే మాట్లాడుతుంది నీ గురించి. నువ్వు ఇంట్లో జల్లనోడు వచ్చి బజార్లో మాట్లాడితే మమ్మల్ని గురించి మాట్లాడొక్కు నీకుందా? నీకు చెప్పు న్యాయంగా. నువ్వు రేపు పదని బజార్లోకి రా, తీసుకురా, నిరూపించు. నువ్వేం చెప్తే అది చేస్తా నేను. అంతేగాని నీ పాటికి నువ్వు ఒక పిచ్చుకొక్కలాగా మీటింగులు పెట్టి మాట్లాడితే పక్కన గమనం అనుకున్నావా? ఇది పద్ధతి కాదు, ఇది న్యాయం కాదు. ఎప్పుడైనా తెలుసుకొని మాట్లాడండి. ధన్యవాదాలు. హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ తన విజయం తర్వాత దారుసలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ పార్టీ విజయానికి దోహదపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. पूरा दिखा दिया ना आप. देखो ये एक तारीखी कामयाबी, मैं शुक्रगुजार हूँ. मेरे पास अल्फाज नहीं है कि बस एक ही तकलीफ है कि मेरा बाजू इम्तियाज जलील मेरे साथ नहीं होगा औरंगाबाद में, और हम उम्मीद कर रहे थे कि सीमांचल की लड़ाई को हम पार्लियामेंट में लेके जाएंगे, मगर सीमांचल लड़ाई हमारी चलते रहेगी. हम देखेंगे क्या कमजोरी. हमारे माजिद साहब MLA साहब भी बड़ा कोशिश किए, टीम भी सब किए. बहरहाल मैं एक हमारे पार्टी के मेंबर्स का शुक्रगुजार हूँ. इतनी गर्मी में कैंपेन किए, गैर मामूली गर्मी थी, और इतनी शिद्दत की गर्मी में भी हैदराबाद के वोटर्स निकल कर वोट डाले, और मैं उनको भी शुक्रिया अदा करता हूँ, उनका सलाम करता हूँ. और ऐसे कई लोग हैं जिनको ना मैं जानता हूँ ना उनका पहचानता हूँ, मगर जो दुआएं भी किए, जो मेहनत किए, मेरे पास अल्फाज नहीं है कि कैसे उनका शुक्र अदा करूं. बस मैं दुआ कर सकता हूं कि अल्लाह उनको सलामत रखे, और अल्लाह हमको एक और हमारे जज्बे में इखलास दे कि हम उनके भरोसे पर उतरे, और हमारी लड़ाई जारी रहेगी फिरका परस्त ताकतों के साथ इंशाअल्लाह ताला. बस देखिए यूसुफ पठान जीत गए, मुबारकबाद देता हूँ. नहीं मेरे पार्टी का पूछिए ना, मेरे कैसा, मैं यूसुफ पठान जीते मुबारकबाद दूंगा. वो एक काबिल कैंडिडेट है. उनके वालिद मरहूम के साथ मैं MP था, मुनव्वर हसन साहब के साथ. उनकी बेटी कामयाब हुई, उनको मुबारकबाद देता हूँ. चंद्रशेखर आज़ाद रावण कामयाब हुए नगीना से, मैं उनको मुबारकबाद देता हूँ. शायद इमरान मसूद भी सहारनपुर से कामयाबी मिली, उनको मुबारकबाद देता हूँ. हमारे रामपुर से मौलाना नदवी साहब कामयाब हुए, हम उनको मुबारकबाद देते हैं. तो यही है, अब इतना ही बोल सकते हैं. अब ये दूसरी पार्टियों का कैसा बोले? सी लेट अस फर्स्ट वेट फॉर द फाइनल वोट टू बी काउंटेड, then only you and me can form an opinion. How right as we speak right now, the counting is being still done. We don't know the exact number, but in my opinion, I don't think so BJP will get 272. There are various rumors within BJP. We don't know what will happen. NDA or BJP? We don't know what will happen. There are various. These are all hearsay. It might be hearsay.
It will be very interesting to see Narendra Modi if he forms a coalition. Mr. Modi walking on political crutches. It will be very, very interesting to see. We don't know how he will react. तो जीते बशीर साहब. కోవూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. కమిషన్ల ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 50,000 మెజారిటీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మునలపూడి గ్రామ పంచాయతీ ప్రజలు అభినందనలు తెలిపారు. సైకో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముందు 20 రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభపరిణామం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జూన్ 4వ తేదీన అందరికీ కళ్ళ కట్టినట్టుగా 165 సీట్ల మెజారిటీతో తెలుగుదేశం గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి రాబోతుంది. ముందుగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా అవుతున్నందుకు శుభాకాంక్షలు. అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలిచి కోవూరులో మహిళలకు ఎంత సామర్థ్యం ఉందో నిరూపించారు. ముందుగా ఆవిడికి కూడా శుభాకాంక్షలు. ఎప్పుడూ రాని విధంగా మా మునులపూడి పంచాయతీలో ఇది ఒక అద్భుతంగా ఈరోసారి మెజారిటీ రావడం కూడా మా అందరికీ చాలా గర్వకారణం. అదేవిధంగా ఇదే విధంగా మన తెలుగుదేశం పార్టీ మంచి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసి ప్రజలందరికీ మేలు చేయాలని ఈ సందర్భంగా మేము మునులపూడి గ్రామ ప్రజలందరం కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ విజయోత్సవ శుభాకాంక్షల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనుభవించిన బాధలు అన్నీ ఒక్కసారిగా ఈరోజు ఒక ఉధృతంగా కట్టలు దించుకొని ఈ ఆవేశంతో ఈ కసి అనేది ఓటు రూపంలో చూపించే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే ఎంతో మంది కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇబ్బందులకు గురయ్యారు. ఆ విధంగా కూడా ఈ వైఎస్ఆర్సీపీ బాధ పెట్టినందుకు దాన్ని కసి రూపంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం వరించడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఈ రాష్ట్రం అస్థిరత్వంలో అంధకారంలో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ విజయమే ఏకైక సూర్యోదయం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక దిగ్విజయంగా ప్రజలు భావించి దీన్ని ఎంతో దృఢ సంకల్పంతో ఈ విజయాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మహిళలు, చిన్నలు, పెద్దలు ఎంతో మంది కసితో కృషితో ముందుకు తీసుకొచ్చిన ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుకగా అందించినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాద నమస్కారం తెలియజేసుకుంటున్నాం. లోక్సభ ఫలితాలలో 3 లక్షల కంటే ఎక్కువ ఓట్లతో హైదరాబాద్ లోక్సభ సీటును గెలుచుకున్న తర్వాత అసదుద్దీన్ ఓవైసీకి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సర్టిఫికెట్ ను అందజేశారు. సెల్ ఫోన్ కెమెరామెన్
minute. सर एक फोटो एक सेकंड బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. డాక్టర్ మల్లు రవి విజయాన్ని పురస్కరించుకుని కృతజ్ఞతా సభలో పాల్గొన్న ఎమ్మెల్యే. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ ఘన విజయం. పెద్దపల్లి 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ఎన్నికల తీర్పు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన వైఎస్ జగన్. ఖచ్చితంగా ఇక్కడి నుంచి లేచి మళ్లీ పోరాటం చేస్తామని ధీమా వ్యక్తం. 50,000 మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.